హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చాను. ఆ హెల్దీ రెసిపీ ఏంటంటే పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా వర్తించేంత హెల్దీ రెసిపీ అండి. అది కాకుండా ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా అంటే చాలా అవసరమైన రెసిపీ అండి. ఇది మాత్రము మనము ఇంట్లో ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏదో ఒక రకమైన డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయండి. ఏవి లేకపోయినా పల్లీలు, నువ్వులు ఇవి మాత్రం కంపల్సరీ ఉంటాయి కదా. అయితే నేను ఈరోజు కొన్ని నాకు అందుబాటులో ఉన్న వాటితో ఒక రెసిపీ చేసి ఒక మంచి హెల్దీ రెసిపీ అని చెప్తానండి. అది చేసి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. దానికి నేను ముందు ఫస్ట్గా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఆ వేడి నీళ్ళకు నేను ఒక 10 అంజీరా తీసుకొని నేను వాటిని ఆ వేడి నీళ్ళల్లో ఒక దాదాపు 30 మినిట్స్ నానబెట్టబోతున్నానండి. వేడి నీళ్ళల్లో నానితే ఏంటంటే చల్లటి నీళ్ళ కంటే వేడి నీళ్ళలో నానితే మనకు అవి త్వరగా కూడా మెత్తబడిపోతాయి. అంజీరు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, త్వరగా మెత్తబడతాయని ఉద్దేశంలో ముందు వేడి నీళ్ళలో వేసి పెట్టాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఒక 100 గ్రాముల క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత ఎక్కువ తీసుకోండి. వీటికి నేను ఇప్పుడు నేను చేసే రెసిపీలో పంచదార కానీ స్వీట్ రెసిపీ నేను చేసేది పంచదార కానీ బెల్లం కానీ ఏది లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో నేను చేయబోతున్నాను. ఇంట్లో నాకు బాదం ఉంది, కాజు ఉంది, అలాగే పల్లీలు, ఖర్జూర, నువ్వులు కూడా వేసాను. నువ్వులు ఒకటి మర్చిపోయా, తర్వాత వేసాను. ఇవి మన పుచ్చగింజలండి. ఇంతవరకే నేను తీసుకొని ఇంట్లో అంతవరకే ఉన్నది. తర్వాత ఇలాచీ పౌడరు. వీటిని ఉపయోగిస్తూ నేను ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చక్కగా మొత్తం చూడండి. పిల్లలైనా పెద్దలైనా ఈజీగా చేసుకునే మెథడ్ ఒకటి. షుగరు, బెల్లము ఏది అవసరం లేకుండా చేసుకునే రెసిపీ అండి. దయచేసి అందరూ కూడా మొత్తం చూడండి. చూస్తే ఏంటంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీగా కూడా అర్థమవుతుంది. దాదాపు 15 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80-90 ఏళ్ళ వరకు కూడా చేసుకునే అంత ఈజీ రెసిపీ అండి. చూసారా, అవి నానిన తర్వాత నేను అవి రెండు కూడా మిక్సీ పెడుతున్నాను. చూసారా, ఆ విధంగా పట్టుకోవాలండి. అంజీరును మన పచ్చి ఖర్జూరండి అలా పట్టేసుకొని, అయితే నేను మధ్య మధ్యలో కొన్ని వంటింటికి సంబంధించిన టిప్స్ చెప్తామనుకున్నాను. వద్దులేండి, తర్వాత వీడియోలు చెప్తాను, ఎందుకంటే టైం సరిపోదు. నేను చిన్న వీడియో పెడుతున్నాను. అయితే దీంట్లో నేను పల్లీలు ఒక్కటే డ్రై రోస్ట్ చేశాను. ఎందుకంటే పల్లీలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, మనకు ఉండ చుట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసేసి వాటిని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. అంటే చేయితోనే చేసేసాను ముక్కలు కూడా. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసానండి. ఈరోజు నాకు అందుబాటులో ఆవు నెయ్యి ఉంది, ఆవు నెయ్యి వాడాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ చక్కగా వేపుకోవాలండి. మాడకుండా ఒకటే తీరులో వేగేటట్టుగా స్టవ్ చిన్న సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసేస్తున్నాను. పల్లీలతో పాటు ఒక 2 మినిట్స్లో నువ్వులు కూడా వేసేసానండి. 2 మినిట్స్ కూడా పట్టలేండి, 1 మినిట్కే వేసేసాను. ఎందుకంటే పల్లీలు ఆల్రెడీ డ్రై రోస్ట్ అయినాయి కదా. ఇప్పుడు మనం ముందు పట్టుకున్న అంజీరును ఖర్జూర పేస్ట్ ఉంది కదా, అదంతా దీంట్లో వేసేస్తున్నాను. చూసారా, మొత్తం అదంతా ఇట్లా మెల్ట్ అయ్యేటట్టుగా, అంటే అదేం కరగడము ఇట్లా మనకు ఏమంటారు పాకం రావడం అట్లాంటిది రాదు. మనం వేసిన అన్ని ఫ్రూట్సే కాబట్టి కొంచెం హై హీట్కు కొంచెం అది మెల్ట్ అయినట్టు అవుతుంది కదా, అంతవరకు మనం దాన్ని కలుపుతూ ఉండి తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వేడిగా ఉన్న టైంలోనే మనం ఉండలుగా చేసుకోవాలండి. ఉండలా పీసెసా ఎలా అయితే అలానండి. ఇది ఎస్పెషల్లీ లేడీకి మాత్రం చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. అలాగని మిమ్మల్ని నేను రోజు తినమని కూడా చెప్పట్లేదండి.
డే ఆఫ్టర్ డే అన్నా 2 డేస్కి ఒకసారి అన్నా. నేను చెప్పేది ఏంటంటే నెలలో 30 రోజుల్లో ఒక 15 లడ్డూలు కనుక మీరు ఇలాంటివి తింటే కనుక మీకు ఎలాంటి విటమిన్స్ మినరల్స్ లోపం అనేది ఉండదండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా అనుభవించి చెప్తున్నాను. వీలైన వాళ్ళు కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. పిల్లలకు మాత్రం, ఆడపిల్లలకు, చిన్నపిల్లలకు 10 ఇయర్స్ ఎబోవ్ నుంచి తప్పకుండా ఇలాంటివి పెట్టాలండి. మంచి హెల్దీగా ఉంటారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.